శాంతి పాఠం ఓం సహనావవతు. ఈ శాంతి పాఠం కృష్ణ యజుర్వేదానికి చెందినది. అందువల్ల కృష్ణ యజుర్వేదానికి చెందిన కఠోపనిషత్తు, తైత్రీయోపనిషత్తులోని భృగువల్లి, బ్రహ్మానందవల్లిల ముందు పఠిస్తాము. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈ శాంతి పాఠంలో శిష్యుడు ముందు గురువుతో సత్సంబంధం నెలకొనాలని ప్రార్థన చేస్తాడు. గురువుకు శిష్యుని మీద అభిమానం, వాత్సల్యం ఉండాలి. శిష్యునికి గురువు మీద శ్రద్ధాభక్తులు ఉండాలి. శిష్యుడు ఇందులో 4 అంశాలను కోరుతున్నాడు. సహనావవతు, గురు శిష్యుల మధ్య సత్సంబంధం ఉండాలి. గురువు శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువై ఉండాలి. శిష్యునికి అచంచల దీక్ష, ప్రమాణ బుద్ధి ఉండాలి. సహనౌ భునక్తు, గురు శిష్యులిద్దరూ అవసరమైన ప్రయత్నం చేయాలి, అంటే ప్రయత్నలోపం ఉండకూడదు. సహవీర్యం కరవావహై, శాస్త్ర అధ్యయనం ద్వారా శిష్యునికి జ్ఞాన ప్రాప్తి కలగాలి. శ్రవణం ద్వారా శిష్యునికి తన స్వరూపం తెలియాలి. తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై, జ్ఞాన ప్రాప్తి మాత్రమే కలిగితే చాలదు, జ్ఞాన ఫల ప్రాప్తి కూడా కలగాలి. ఆ జ్ఞానం స్వాభావికంగా మారాలి. జ్ఞాన నిష్టలో నిలబడాలి, అంటే స్థితప్రజ్ఞునిలా జీవితం గడపాలి. తన స్వరూపంలో నిలబడగలగాలి. ఇది అసలు ఫలం. ఓం శాంతి శాంతి శాంతి. ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక విఘ్నాలు కలగకుండా ఉండాలి. ఈ శాంతి పాఠం సారాంశాన్ని మళ్ళీ చూస్తే, గురు శిష్యుల మధ్య సత్సంబంధం ఉండి జ్ఞాన సముపార్జన కోసం సరి అయిన ప్రయత్నం చేసి జ్ఞానం పొంది జ్ఞాన నిష్టలో నిలబడుగాక. ఈ ప్రయత్నంలో ప్రారబ్ధ కర్మ వల్ల కలిగే ఆటంకాలు ఏమైనా ఉంటే తాత్కాలికంగా ఈ ఆటంకాలు పక్కకు తొలగుగాక. ఈ విధంగా శాంతి పాఠం పఠించి ఆటంకాలు కలగకుండా తాత్కాలికంగా స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం అంటారు పరమార్థానంద స్వామీజీ.